ఒక మొబైల్ పేని పరిచయం చేసిన వ్యక్తి నాకు చంద్రయ్య సార్ అని. అతని మామూలు వ్యక్తి అతడు. చూడండి ఎట్లా ఉంటుందో. నిజంగా అతనికి నా హృదయపూర్వక నమస్కారం. అంటే భగవంతుడు అనేటువంటి వాడు ఎవరి ద్వారానో ఒక అవకాశాన్ని ఇస్తాడు. భగవంతుడు మనకు ఏదేవాడు నయమే దేవుడా వచ్చామంటాం కదా. భగవంతుడు ఎవరి ద్వారానో ఒక అవకాశాన్ని పంపిస్తాడు. కాబట్టి నాకు చంద్రయ్య అనే వ్యక్తి ఈ అవకాశం ఇచ్చాడు. కానీ అతనికి సబ్జెక్ట్ తెలియదు. ఏం చెప్పాడంటే ఒకటి బిజినెస్ కార్డు ఉందని చెప్పి. బిజినెస్ కార్డు అంటే ఏ కార్డు అని అడిగాను. బిజినెస్ కార్డు అంటే ఏ కార్డు అని అడిగాను. రూపే కార్డు అని చెప్పాడు. అంటే రూపే కార్డు అంటే నాకు అర్థమవుతుంది. రూపే కార్డు అంటే ఇది మనది ఇండియన్ సర్వీస్ ప్రైవేట్ ఆర్బీఐ కాబట్టి 100% గ్యారెంటీ కాబట్టి మీ సీనియర్ ఎవరో వెళ్దాం పదా అని చెప్పారు. అతను తీసుకొని హైదరాబాద్ తీసుకెళ్ళాం సార్. బస్ చార్జ్ పెట్టుకొని తీసుకెళ్ళి అతనితో అతని సీనియర్తో మాట్లాడి నాకు నచ్చింది కాబట్టి నేను జాయిన్ అయ్యి ఫస్ట్ అతను జాయిన్ చేసి తెలియదు కాబట్టి నాకు రిఫర్ ఇచ్చాడు కాబట్టి అతను జాయిన్ చేసి అతని డౌన్లో నేను జాయిన్ అయ్యి ఇప్పుడు 1000 మెంబర్స్ ఉన్నాను నా డౌన్లో. అంటే భగవంతుడు అనేది ఎవరో ఒక రూపం ఇస్తారు కాబట్టి మనము దాన్ని వినియోగించుకోవాలి. మరి ఇంకోటి ఏంటంటే వెనుకటి ఒక సామెత ఉంది, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని. విన్నారా లేదా? అంటే ఇక్కడేదండి కూర్చొని ఎంత ఇందాక సార్ చెప్పాడు. మనం కూర్చొని తింటే మన రవిశర్మ సార్ చెప్పాడు. అంటే మనం కూర్చొని మనం తింటే మన అవసరం కోసం మనం ఖర్చు పెడితే మనకు రిఫర్ ఎవరు చేసాం వాళ్ళ ద్వారా మనం ఇంకా వస్తుంది. ఇది చాలా గ్రేట్. కాబట్టి మన శ్రీకృష్ణ చౌదరి గారు ఏం చేశారంటే మనము ఏమి చేయకున్నా ఖర్చు చేస్తే ఏమైనా ఆదాయం ఏమైనా ప్రతి ఒక్క బీదవనుకున్న ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆలోచిస్తే ఖర్చు ఎంతవరకు ఉంటుంది? జీవితము అంతం. అంటే ఖర్చు ఎంతవరకు ఉంటుంది? మనకి జీవితం అంతం. మనిషి అంతం అయితే కూడా ఖర్చు అనేది వదలదు. కాబట్టి మన ఆదాయం కూడా జీవితాంతం వస్తుంది. కాబట్టి ఈ మొబైల్ మనం చేయాలి. ఓకే, ఇప్పుడు మన గోల్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటే మొబైల్ పే 5 సంవత్సరాలు మొబైల్ పేనా తెలుసు నాకు 5 సంవత్సరాలు అవుతుంది ఏమో 5 రూపాయలు 10 రూపాయలు వస్తుంది నాకు. కానీ మనకు ₹1,00,000 వచ్చినప్పుడు అర్థమవుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెళ్లి కూతురు ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఒక అతనికి. అతడు ఒక పెళ్లి కొడుకు వచ్చాడు. అమ్మాయి అతను చూసింది. పెళ్లి కొడుకు చూసి కింద పడిపోయింది స్పృహ వచ్చి. వీళ్ళంతా అన్నారు, ఏంది ఈ అమ్మాయిని చూడని ఇద్దరు పడిపోయాడు అంటే అప్పుడు అడిగాడు ఆయన ఒక నీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి నీళ్ళు చల్లారు. చల్లితే ఎందుకు పడిపోయాడే, ఓహో ఈయన నాకు పెళ్లి సంబంధాలకు ఎన్నోసార్లు 100 సార్లు వచ్చాడు, ఇంకా ఈయన పెళ్లి చేసుకోలేడా అంటే నిర్ణయం అనేది ఎట్లా ఉంటుందంటే అతడు ఎన్నో సంబంధాలు వచ్చినాయి కానీ అతను ఇంకా పెళ్లి చేసుకోలేడు. ఇంకా 100 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాలు ఇంకా పెళ్లి చేసుకోవాలంటే నిర్ణయం పెళ్లి చేసుకోవడం నిర్ణయం తీసుకోవడం ఆయన. అంటే ఇక్కడ బిజినెస్లో చాలా మంది చూస్తుంటారు కారు నిర్ణయం తీసుకోరు. అంటే మనం నిర్ణయం చేస్తున్నాము. మనం 1,00,000 వచ్చిన తర్వాత మన ఫ్రెండ్ అంటాడు, ఓహో ఇది నాకు 5 సంవత్సరం ముందే తెలిసి ఉండే నేను అప్పుడు చేసి ఉంటే బాగుంటుంది అంటే అప్పుడు నిర్ణయం తీసుకోడు. కాబట్టి నిర్ణయం అనేది మనము కరెక్ట్ టైంలో తీసుకుంటే మనం కూడా కోటీశ్వరులు అవుతాము. కాబట్టి మనకి థ్యాంక్స్ చెప్పాలి రవిశర్మ సార్ గారికి, మరి భీష్మ పితామహులను భారతం. అట్లా మన సార్ జోగిరాజ్ సారు ప్రతి విషయాన్ని మనము క్షుణ్ణంగా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏ సందర్భం వచ్చినా కూడా మనకు అందుబాటులో ఉండి జూమ్ మీటింగ్ 100% నడిపిస్తున్నారు. అదే మనకి క్లారిటీ కావాలంటే పురుషోత్తమ సార్ చాలా యాక్టివ్గా లీడర్స్కి ఏదున్నా ఆయన వాయిస్ ఉంటేనే చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. చాలా క్లియర్గా చెప్తుంటాడు. కాబట్టి సార్ గారికి మరి రవిరంగ సార్ గారికి, తర్వాత మన చంద్రగుప్తుల ఆయన ఫస్ట్ నుంచే మొండి పట్టుబట్టి చాలా గ్రేట్గా చేస్తున్నారు. కాబట్టి సార్ చంద్రబాబు సార్ గారికి, ఇంకోటి రవిశర్మ సార్ గారికి ఆయన కూడా చాలా యాక్టివ్ చేస్తున్నారు. ఏం పేరు సార్ రఫీ గారికి, ఇందాక సార్ పేరు పేరు విజయ సార్ గారికి, వీరందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.